హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,82,625 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఇప్పుడు వైసీపీ పాగా వేసింది. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో కోడూరు రాజకీయ చరిత్రే మారిపోయింది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, టీడీపీ అభ్యర్థి అజయ్ బాబు నందవరం బెంజమిన్ మరియు పీఆర్పీ అభ్యర్థి సామినేని సరస్వతిలపై పోటీ చేసి 12,388 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2012లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు కాంగ్రెస్ అభ్యర్థి ఈ కనుపర్తిపై పోటీ చేసి 31,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి ఓబిలే సుబ్బరామయ్యపై పోటీ చేసి 1,972 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి పంతగాని నరసింహప్రసాద్ మరియు జేఎస్పీ అభ్యర్థి బోనాసి వెంకట సుబ్బయ్యలపై పోటీ చేసి 34,879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, జేఎస్పీ అభ్యర్థి ఆరవ శ్రీధర్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి గోసాల దేవిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.